విజయలక్ష్మి ఎన్నికైంది. మేడం గారు ఇక్కడ ప్రచారానికి వచ్చారు. అమ్మ మీరు ఏకగ్రీవకంగా ఎన్నుకుంటున్నా అంటే నిలబడుతున్నారు, మీరు ఏం చేస్తారమ్మా రేపు భవిష్యత్తులో అని అడిగాను. నేను ప్రజలకి కష్టపడడానికి వచ్చాను, ఏదైనా సేవ చేయడానికి వచ్చాను, పార్లమెంట్ సభ్యురాలుగా నేను గెలవాలనుకుంటున్నానని మేడం అంటే, ఇంత పోటీ చేసే వాళ్ళు ఎవరు ఇంత స్వతంత్రంగా అంటే స్వేచ్ఛగా మీ బీద ప్రజలతోటి మాట్లాడంగా ఎప్పుడు వినలేదు మేడం. మీరు మాట్లాడుతున్నారు, సంతోషం. నేను అనుకోకుండా మళ్ళీ గుర్తుకొచ్చింది, ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఉంది మేడం, దీనికి ఏమైనా మీరు సహాయం చేయండి, చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్లేదు, మీ ఆశీర్వాదం ఉండాలని అంటే వాళ్ళ అన్నయ్య గారితో మాట్లాడారు. 5,000 నేను బహుమతి ఇస్తున్నాను, అమ్మాయికి కంపల్సరీ గెలిచి రావాలి అని ఇలా చెప్పారు. ఇది ఇచ్చినందుకు సంతోషం. ఇంతకన్నా కావాల్సింది ఏముంది సార్? ఒక స్పోర్ట్స్లో గెలవాలని నిర్ణయించుకొని మేడం ఫస్ట్ టైం ఒక 10 సెకండ్లు కూడా కాలే మాట్లాడి అంత మంచి హామీ ఇచ్చిండ్రు. రేపు భగవంతుని దయతోటి ఆ మేడం గెలవాలి, ఇలాంటి పేద వాళ్ళకి అందరి ముందు ప్రజలది కష్టాలలో పాల్గొని మన తెలంగాణలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ పార్లమెంట్లో మాట్లాడాలి, ఆ అదృష్టం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. స్పోర్ట్స్గా వెళ్తుందంట, ఇక్కడికి రావడం వల్ల జరగడం వల్ల చెప్పారు. సరే నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చాను, నా వంతు ప్రయత్నంగా కొంత అన్నది ఎందుకంటే తను ఇక్కడికి వచ్చినాక చెప్పింది సార్. నా వంతు ప్రయత్నం అయితే నేను చేశాను. విద్యార్థి ఒక పేద విద్యార్థి ఖర్చుల కోసము గోవా ఖర్చుల కోసం స్వతంత్ర అభ్యర్థి మెదకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న అక్క నాగమణి గారు ఆ పాపకు విజయలక్ష్మి గారికి వాళ్ళ టీటీ సార్ అడగడంతో 5,000 డొనేషన్ చేయడం జరిగినది. అంటే ఇలాంటి పేద విద్యార్థుల కోసము రేపు పార్లమెంట్లో కూడా అనేక సంస్కరణలు ఉంది మన పేద విద్యార్థుల కోసం, బీసీల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం. కానీ అడిగే వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళు పార్టీ పరంగా అధికారంలో ఉంటున్నారు, వాళ్ళ పార్టీ ఏజెండా ఏం చెప్తే అదే చేయాలి. కానీ పేదల కోసం, పేద విద్యార్థుల కోసం మాట్లాడాలంటే ఒక స్వతంత్ర అభ్యర్థి నాగమణి అక్కడ మన పార్లమెంట్గా పంపిస్తే ఇంకా పేదవాళ్ళకు పనిచేస్తారు. మీరు